అధిక బరువుతో ఎంతోమంది బాధపడుతున్నారు. చిన్న పిల్లల్నుంచి పెద్దల వరకు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఇంట్లో ఉండే గృహిణులు టీవీలు, సెల్ఫోన్లలో సోషల్ మీడియా పదే పదే చూస్తూ తమ నోటికి రుచించేవి, కావాలనుకున్నవి ఫాస్ట్ ఫుడ్ సైతం పిల్లలతో సమానంగా తినేస్తూ బరువు ఎక్కువగా పెరిగిపోతున్నారు. ఇలా ఏది పడితే అది తినేస్తే స్థూలకాయంతో పాటు బీపీ, డయాబెటిక్ లాంటి జీవనశైలి రోగాల బారిన పడుతున్నారు. అందుకే తినే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ ఉదయం తినే బ్రేక్ఫాస్ట్లో కొన్ని ఆహారాలను చేర్చుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు అని వారు చెప్తున్నారు. అలాగే తగ్గటంతో పాటు రోజంతా చాలా చలాకీగా, హుషారుగా కూడా ఉండవచ్చు. బరువు తగ్గడానికి ఏ ఆహారం ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. ఓట్స్. ఈ రోజుల్లో చాలామంది ఓట్స్ తింటుంటారు. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఓట్స్లో బీటా గ్లూకాన్ అనే ప్రత్యేకమైన ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తుంది. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఎక్కువగా తినాలనే కోరిక అదుపులో ఉంటుంది. ఓట్స్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచడంలో ఇవి సాయపడతాయి. ఉదయం పూట పాలు లేదా పెరుగుతో ఓట్స్ తినడం బరువు తగ్గడానికి బెస్ట్ చాయిస్. గింజలు, విత్తనాలు. బాదం, వాల్నట్స్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు వంటివి ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. అంతేకాకుండా అనారోగ్యకరమైన స్నాక్స్ తినాలనే కోరికను తగ్గిస్తాయి. గ్రీక్ యోగర్ట్. బరువు తగ్గాలనుకునేవారు గ్రీక్ యోగర్ట్ కూడా మంచి ఆహారం. గ్రీక్ యోగర్ట్ అంటే అదో రకమైన పెరుగు. ఇది ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం. దీన్ని తినడం వల్ల మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తుంది. ఇందులో ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా జీవక్రియను మెరుగుపరుస్తాయి. బరువు తగ్గడానికి తక్కువ కొవ్వు లేదా రుచిలేని గ్రీక్ పెరుగును ఎంచుకుని బెర్రీలు, వాల్నట్స్ లేదా తేనె జోడించి తినండి. చియా విత్తనాలు. చాలామంది చియా సీడ్స్ తింటుంటారు. ఇవి బరువు తగ్గించే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చిన్నవిగా ఉంటాయి, కానీ వీటిలో ఫైబర్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి నీటిని పీల్చుకుని జెల్లాగా మారతాయి. గుడ్లు. ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గుడ్లు ప్రోటీన్ యొక్క అద్భుతమైన వనరు. ఇది బరువు తగ్గడానికి చాలా సాయపడుతుంది. గుడ్లో అధిక నాణ్యత ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. దీంతో అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. అల్పాహారంగా గుడ్లు తినడం వల్ల రోజంతా క్యాలరీలు తీసుకోవడం తగ్గుతుంది. ఇది బరువును నియంత్రించడంలో సాయపడుతుంది. శాకాహారులు కూడా రోజూ ఉదయం ఒక గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరిలో రోజూ గుడ్డు తినడం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగిపోతుందని అపోహ ఉంది. అయితే ఇది నిజం కాదు. ఒక గుడ్డు తినడం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగదు. అంతేకాకుండా ఎగ్ వైట్లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో సాయపడుతుంది. ఆకుకూరలు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూరలు బరువు తగ్గాలనుకునేవారికి బాగా ఉపయోగపడతాయి. మాంసాహారుల కన్నా శాకాహారులు బరువు తక్కువగా ఉంటారు. పాలకూర, తోటకూర, మెంతకూర వంటి ఆకుకూరల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పీచు ఎక్కువగా ఉండడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధక సమస్య ఉండదు. రోజూ సాఫీగా విరేచనమవుతుంది. ఆకుకూరల్లో పీచు ఎక్కువగా ఉండడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు లాంటి ప్రాణాంతక వ్యాధులు దరిచేరవు. ఆకుకూరలను రోజూ ఉదయం ఆమ్లెట్, చపాతీలు, పరోటాలలో కలుపుకుని తినవచ్చు. దీంతో బరువు తగ్గడం వేగవంతమవుతుందని నిపుణులంటున్నారు.